నోట్ల రద్దు తర్వాత హైదరాబాద్ లో నైట్ లైఫ్ సందడి తగ్గింది. కనీసం వీకెండ్ లోనూ ఆ జోరు కనిపించడం లేదు. పెద్ద నోటు లేకపోవడంతో నైట్ లైఫ్ పై ఆసక్తి తగ్గింది అంటున్నారు పార్టీ ప్రియులు. పబ్బులు సైతం వీకెండ్స్ లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్డు ద్వారా చెల్లింపులు నిర్వహించేందుకు సైతం యువత చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫ్యాషన్, మోడల్ షోలు తగ్గిపోయాయి. దీంతో నిర్వాహకులకు భారీగా కోతపడుతోంది. అయితే నైట్ లైఫ్ లేకుండా ఉండలేమనుకుంటున్న కొందరు హౌస్ పార్టీలకు తెరతీస్తున్నారు. ఇంట్లోనే చక్కగా అన్ని ఏర్పాటు చేసుకుని జాలీగా పార్టీలో మునిగి తేలుతున్నారు. హైదరాబాద్ అంటేనే యాక్టివ్ లైఫ్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సాఫ్ట్వేర్ కొలువులు, 5 అంకెల జీతాలు, నైట్ పార్టీలకు అలవాటు పడ్డ జీవితాలు. దీంతో బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లాంటి ఏరియాలు పబ్బులు, లాంజులు ప్రారంభమయ్యాయి. అయితే పోలీసుల ఆంక్షల కారణంగా 11 గంటలకే ముగుస్తున్న పబ్బులకు వెళ్లడం చాలా మంది తగ్గించేశారు. ఈ కారణంగా చాలా వరకు మూతపడగా కొన్ని మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారం కష్టంగా సాగుతోంది. అయితే నిజానికి నోట్ల రద్దు వల్ల నైట్ లైఫ్ నిర్వాహకులకు నష్టం 10 నుంచి 20% ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి జీవితాలకు హాజరయ్యే వారంతా కార్డు ద్వారా మాత్రమే చెల్లింపులు జరుపుతారు. అయితే అడపాదడపా పబ్బులకు వచ్చేవారు ఇప్పుడు రావడం లేదన్నది ఎక్కువ మంది పబ్బుల నిర్వాహకులు చెప్తున్నారు. అయితే రెగ్యులర్ పబ్ గోయర్లు మాత్రం నోట్ల రద్దు తర్వాత 40 నుంచి 50% క్రౌడ్ తగ్గిందంటున్నారు. మగవారు అధికంగా కార్డు లావాదేవీలు చేసినా ఇంట్లో తెలియకుండా పబ్బులకు వచ్చేవారు, మరీ ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా క్యాష్ ఇస్తుంటారని, ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయిందని పబ్బు ఓనర్లు వాపోతున్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దుతో హైదరాబాద్ పబ్బుల్లో జోష్ లేకుండా పోయింది. యోయో న్యూస్, హైదరాబాద్.